What are the advantages? What are the arguments? What are the merits of simultaneous election? ఒకే దేశము ఒకే ఎన్నికల వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? ఎందుకు ఈ రకమైన వాదన ముందుకు వస్తుంది? మొదటి వాదన ఏంటంటే ఇంపాక్ట్ ఆన్ గవర్నెన్స్, పాలన పైన ప్రభావం. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన్నికల ప్రవర్తన నియమావళి ముందుకు వస్తుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటే ఎన్నికల స్కీములు, కొత్త స్కీములు అనౌన్స్ చేయరాదు, కొత్త పథకాలు ప్రారంభించకూడదు. ఇలా అనేక సార్లు ఎన్నికలు జరగడం వల్ల అనేక సార్లు మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. ఫ్రీక్వెంట్ ఎలక్షన్ రిజల్ట్ ఇన్ ఫ్రీక్వెంట్ ఇంపోజిషన్ ఆఫ్ మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్. తెలంగాణలోనే ఒక ఎగ్జాంపుల్, సచివాలయం ప్రారంభించాలనుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డం వచ్చేసి, ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాక ఇంకే కోడ్ అడ్డం వస్తుందో తెలియదు, మళ్ళీ అసలు ఎన్నికల కోడ్ వస్తుందో. సో ఇలా నిరంతరం ఏదో ఒక ఎన్నికలు రావడం, ఎన్నికల వల్ల ప్రవర్తన నియమావళి అమలు కావడం, ఫలితంగా కొత్త పథకాలు, కొత్త విధానం, నో న్యూ స్కీమ్స్ కెన్ బి అనౌన్స్, నో న్యూ పాలసీస్ కెన్ బి అనౌన్స్. సో దిస్ విల్ టేక్ ఎ హెవీ టోల్ ఆఫ్ పాలన పైన ఇది దుష్ప్రభావాన్ని చూపుతుంది. మరీ ముఖ్యంగా మన దేశంలో రాజకీయాలు, ఆర్థిక అంశాల మధ్య ఒక విచిత్రమైన సంబంధం ఉంటుంది. ఎప్పుడైనా ఎలక్టోరల్ డెమోక్రసీస్లో ఉండే ఛాలెంజ్ ఏంటంటే అన్పాపులర్ ఎకనామిక్ డిసిషన్స్ హ్యావ్ ఎ పొలిటికల్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ దెమ్. అంటే ప్రజలు జనరంజకము కాని ఆర్థిక విధానాలు ఆర్థిక వ్యవస్థకు మంచివి కావచ్చు, కానీ అవి జనరంజకంగా ఉండవు. సో ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడే సంస్కరణలు కూడా జనరంజకంగా ఉండవు గనక దాని రాజకీయపరమైన ప్రభావాలు ఉంటాయి. మెనీ ఎకనామిక్ రిఫార్మ్ మెషర్స్ ఆర్ నాట్ పాపులిస్టిక్ ఇన్ నేచర్. కీలకమైన, సంక్లిష్టమైన, వివాదాస్పదమైన ఆర్థిక సంస్కరణల నిర్ణయాలు రాజకీయపరమైన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. దర్ పొలిటికల్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ సెన్సిటివ్ ఎకనామిక్ రిఫార్మ్స్. దే మే బి గుడ్ ఇన్ ఎకనామిక్స్. అవి ఆర్థిక వ్యవస్థకు మంచివి కావచ్చు, అవి ఆర్థిక వ్యవస్థకు మంచివి కావచ్చు. కొంతమంది విద్యార్థులు ప్రతి పదాన్ని రాసుకోవాలన్న తపనతో గందరగోళపడుతున్నట్టు అనిపిస్తోంది. అభిజ్ఞ వర్గాల బోగట్ట విశ్వసనీయ వర్గాలు కీలకమైన, సంక్లిష్టమైన, వివాదాస్పదమైన అన్ని మీనింగ్ ఒకటే. నేను చెప్పిన ప్రతి వర్డ్ రాసుకోవాల్సిన అవసరం లేదు. మరి మీరు 3 ఎందుకు చెప్తున్నారు సార్ అంటే రీజన్ ఉండదు దానికి. ఏంటంటే కీలకమైన అన్నప్పుడు మైండ్కి ఎక్కకపోతే సంక్లిష్టమైనప్పుడైనా ఎక్కుతుంది అని, అప్పుడు ఎక్కలేదనుకోండి వివాదాస్పదమైనప్పుడైనా ఎక్కుతుందని, అప్పుడు ఎక్కకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ కరిష్కరిస్తారు, అంతే తేడా. సో 3 సార్లు ఒకే పదంని ఒకవేళ 3 రాశారనుకోండి బాగుంటుంది, కానీ నోట్స్లో 3 రాసుకొని ఎగ్జామ్లో బట్టి ఆ 3 ఎక్కేవాళ్ళు జీవితంలో గ్రూప్ 1 సెలెక్ట్ కాదు, నేను గ్యారంటీ ఇస్తాను మీకు. ఎందుకంటే ఆ మేరకు క్రియేటివిటీ లేకుండా, ఆ మేరకు ఒరిజినాలిటీ లేకుండా, ఎగ్జామ్లో ఏది చదివిన దాన్ని అది దించే కార్యక్రమం దింపుడు కల్లాలు అవుతారు. సో మంచిది కాదది. ఎందుకంటే మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైనా యూ షుడ్ లెర్న్ ద సబ్జెక్ట్, అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. మీ భాషలో మీరు రాయగలిగాలి. నా భాషలో ఎస్సే రాసే ప్రయత్నం ఎప్పుడు చేయకండి. మీ భాషలో ఎస్సే రాస్తే మార్కులు వస్తాయి. నా భాష మీ భాషగా మారాలి, నా భాష కన్నా మెరుగైన భాష మీరు రాయగలగాలి. అది టార్గెట్గా పెట్టుకోవాలి. అందుకే ఎప్పుడు కూడా పాయింట్ ఏంటి, కాంట్రవర్షియల్ ఎకనామిక్. సింపుల్ నోట్స్ రాసుకొని అనుకోండి. కాంట్రవర్షియల్ ఇంగ్లీష్లో రాసుకున్న అవసరం లేదు, తెలుగులో మళ్ళీ తర్వాత రాసుకోవచ్చు అయ్యాక. ఎందుకంటే ఎట్లాగో ఒకసారి ఇంగ్లీష్లో కూడా చెప్తాను. సో వివాదాస్పదమైన ఆర్థిక నిర్ణయాలు, రాజకీయ ప్రభావము అని రాసుకుంటే అయిపోయాయి. దాని కీలకమైన, సంక్లిష్టమైన, వివాదాస్పదమైన ఆర్థిక నిర్ణయాలు జనరంజకంగా ఉండకపోవడం వల్ల రాజకీయ మూల్యాన్ని చెల్లించాల్సిన ఇంత రాస్తే ఎట్లయితే సార్ అలా రాయడం కన్నా డిక్టేషన్ మంచిది. రాసుకోండి. కీలకమైన ఇక రాసుకుంటారు, సంక్లిష్టమైన, చలో వివాదాస్పదమైన, సార్ మళ్ళీ చెప్పండి సార్, కీలకమైన, ఇది డిక్టేషన్ అవుతుంది, క్లాస్ కాదు. అందుకే డోంట్ వరీ ఎట్ ఆల్. మీరు తప్పనేంటి అంటే దాంట్లో ఆ సెంటెన్స్ మీరు రాసుకున్న నోట్స్ ద్వారా మీకు విషయం అర్థం కావాలంతే. విషయం అర్థమైతే మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళాక రాసుకోవాలి. ఎలాగో మన వారానికి 2 రోజులు, 5 రోజులు మీరు రాసుకోవడానికి ఇచ్చింది సమయం. సో ఈ జనరంజకం కాని ఆర్థిక సంస్కరణల చర్యలు, వివాదాస్పదమైన, కీలకమైన, సంక్లిష్టమైన ఆర్థిక సంస్కరణల చర్యల వల్ల రాజకీయ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
పొలిటికల్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ కాంట్రవర్షియల్ ఎకనామిక్ రిఫార్మ్ మెషర్స్. ఈ ఎన్నికల వల్ల ఏమవుతుంది అంటే ఈ చర్యలు తీసుకోవటానికి వెనుకాడుతుంటారు. అందువల్ల ఇది రెండో కారణం. మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల ఇంపాక్ట్ ఆఫ్ గవర్నెన్స్ ఉంటుంది. రెండవది, ఎలక్షన్స్ నిరంతరం ఉండే వరకు రాజకీయ నాయకత్వం నిరంతరం ఎన్నికల మూడ్లో ఉంటారు. దే ఆర్ ఇన్ పర్పెచువల్ ఎలక్షన్ మోడ్. పర్పెచువల్ ఎలక్షన్ మోడ్లో ఉంటారు. నిరంతరం ఎన్నికల మోడ్లో ఉండడం వల్ల ఏమవుతుంది, ఫ్లైట్ మోడ్లో సెల్ పెట్టుకున్నట్టు ఉంటుంది. ఆల్వేస్ ఎలక్షన్ మోడ్లో ఉంటుంది. సంక్లిష్టమైన నిర్ణయాలు తీసుకోలేరు, కాంట్రవర్షియల్ నిర్ణయాలు తీసుకోలేరు. నార్మల్లీ ది ప్లే సేఫ్, ది టెండ్ టు బి పాపులిస్టిక్. రాజకీయ వ్యవస్థ నిరంతరం ఎన్నికలు ఉండే వరకు జనాకర్షణ పైన ఎక్కువగా కేంద్రీకరిస్తాయి. ఎందుకంటే అల్టిమేట్లీ వాళ్ళు ఎన్నికలు గెలవాలి. రాజకీయాలు అనేది చారిటీ కాదు, దాతృత్వం కాదు. రాజకీయాలు అనేది ఒక క్రీడ. ఎవరికి నచ్చినా నచ్చకపోయినది ఒక క్రీడ. ఆ ఎన్నికలు గెలవాలి. ఇట్స్ ఎ స్పోర్ట్ విచ్ హ్యాస్ టు బి వన్. ఇట్స్ ఎ గేమ్ విచ్ హ్యాస్ టు బి వన్. సో ఎన్నికల్లో గెలవాలి. 5 ఏళ్ళకోసారి ఎన్నికల్లో గెలవాలి. 20 ఏళ్లలో ఫలితాలు ఇచ్చే ఒక చర్య తీసుకోవాలనుకుంటే ఆ రాజకీయ పార్టీ వెనుకాడుతుంది. ఎందుకంటే దాని ఫలితాలు వచ్చేవరకు వీడు పవర్లో ఉండడు, వెళ్ళిపోతాడు. సో చెప్పినంత సులభం కాదు. ఎలక్టోరల్ డెమోక్రసీ తీసుకుంటే ఛాలెంజ్ ఇది. ఏం చేసినా ఆ 5 ఏళ్లలో ఫలితాలు రావాలి. 5 ఏళ్లలో ఫలితాలు రాకపోతే ప్రజలు అర్థం చేసుకొని ఇప్పుడే మావాడు విత్తనం నాటాడు, నా మనవళ్ళ వరకు దేశం అభివృద్ధి అవుతుంది, అప్పటిదాకా నేను ఓటేస్తాను వేయడు. అందువల్ల అంతా ఇన్స్టాంట్ కాఫీల యుగంలో బతుకుతున్నాం మనం. ప్రజలకు కూడా ఇన్స్టాంట్ రిజల్ట్ కావాలి. సో అందువల్ల ఏమవుతుంది అంటే ఈ నిరంతరం ఎన్నికలు ఉండే వరకు నిరంతరం ఎన్నికల మోడ్లో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, రాజకీయ నాయకత్వం ఉంటుంది. ఫలితంగా దేశాభివృద్ధికి కీలకమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఇది రెండవ కారణం. మొదటి కారణం మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల కొత్త స్కీములు ప్రకటించలేరు, కొత్త విధానాలు ప్రకటించలేరు. ఫలితంగా పాలనపైన దుష్ప్రభావం ఉంటుంది. రెండవది పర్పెచువల్ ఎలక్షన్ మోడ్. మీరు ఈ కీవర్డ్స్ రాసుకుంటే తర్వాత ఈజీగా మీకు ఎగ్జామ్లో గుర్తుంటాయి. ఇంపాక్ట్ ఆన్ గవర్నెన్స్, పాలనపై ప్రభావం. పర్పెచువల్ ఎలక్షన్ మోడ్, నిరంతరం ఎన్నికల మోడ్లో ఉండడం. ఇక మూడవ కారణం ఏంటంటే ఎక్స్పెండిచర్. ఎన్నికలు భారీగా వ్యయంతో కూడుకున్నది. ఎన్నికల నిర్వహణకు, ఎన్నికల సామాగ్రి, ఎన్నికల సిబ్బంది, వారికి శిక్షణ, శాంతి భద్రతలకు ఏర్పాట్లు, ఎన్నికలకు కావాల్సిన ఎలక్షన్ మెటీరియల్కు, ఎలక్షన్ స్టాఫ్, ట్రాన్స్పోర్టేషన్ స్టాఫ్ అండ్ మెటీరియల్, ఎన్నికల సిబ్బందిని సామాగ్రిని రవాణా చేయడం, ఎన్నికల సమయంలో ఆ పీరియడ్ మొత్తం ఎన్నికల రోజే కాదు, ఎన్నికల ప్రచార సమయం నుంచి మొదలవుతుంది. శాంతి భద్రతలు మెయింటైన్ చేయడం, లా అండ్ ఆర్డర్. సో ఇదొక చాలా పెద్ద ప్రక్రియ. ఇట్స్ ఎ మ్యాసివ్ ప్రాసెస్. సో లాట్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్. చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. ఈ నిరంతరం ఎన్నికల ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ వల్ల ఈ ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది.